తో మాట్లాడదాం. నమస్తే కమలారెడ్డి గారు. కమలారెడ్డి గారు. నమస్తే అండి. కమలారెడ్డి గారు, సనాతన ధర్మ పరిరక్షణకై నడుం బిగించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక 3 రోజుల నుంచి 4 రోజుల పాటు కొన్ని ఆలయాలను సందర్శిస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా కూడా సందర్శిస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి కూడా కన్ఫర్మ్ చేశారు. రానున్న రోజుల్లో సనాతన ధర్మ పరిరక్షణ కాపాడే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు సాగగలరని మీరు భావిస్తున్నారా? డిబిట్ లో అందరికీ నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నది దానికి అర్థం తెలుసు. సనాతన ధర్మానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అది చేస్తా ఇది చేస్తా, వాలంటీర్లకు 10,000 ఇస్తాము అని ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి హామీలు ఇచ్చారు. ఈ రోజున ఒక హామీని నెరవేర్చారా? హామీలు వేరు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన కాపాడగలరని మీరు మీ వైసీపీ భావిస్తుందా? గతంలో సనాతన ధర్మాన్ని పరిరక్షణకి హిందువుల గుళ్ళు మీద జరిగిన దాడుల్ని ఎందుకు వైసీపీ ఖండించలేకపోయిందని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారు మీరు? అది చెప్పండి. అవునండి, ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నామండి. ఆ రోజు కూడా చెప్పినవన్నీ కూడా ఈ రోజు నెరవేర్చలేకపోయారు. ఒకటి కూడా సూపర్ 6 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి ఈ రోజున వచ్చిన ఇదంతా బడ్జెట్ అంతా కూడా నీకెంత నాకెంత రోజు వరకు కూడా ప్రజలకు ఒక 13 చేయకుండా సనాతన ధర్మం అని చెప్పి లడ్డు ఆ రోజు కూడా సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడి వేరంగా సృష్టించారు. ఈ రోజున మళ్ళీ ఇది ఏంటంటే దొంగ బాబా లాగా తయారైపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాలంటే దొంగ బాబా లాగా తయారైపోయారు. అది ఏంది, ఈ రోజు ఇంకొక బట్టలు చేంజ్ చేసేసుకొని ఆ రోజున ఒక కాషాయ వస్త్రాలు, మళ్ళీ ఇంకొక కలర్ కాషాయ వస్త్రాలు వేసుకొని మళ్ళా దొంగ బాబా లాగా తయారయ్యి మళ్ళా కూడా ప్రజలను మోసం చేయాలని ఒక ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి బాటలు నడుస్తా ఉన్నారు. ఇప్పుడు అది చేశారా? ఇదిగా చేయటానికి ఏది చేయలేదు. పవన్ కళ్యాణ్ అనేది రాజకీయానికి పనికిరారు. డబ్బు సంపాదించడం కోసమే ఆయన ఇప్పుడు ప్రజలు అలా అనుకోలేదు కదా కమలారెడ్డి గారు. ఇప్పుడు మీరేదో చెప్పినంత మాత్రాన అది వాస్తవం కాదు కదా. ప్రజలు ఏమనుకున్నారు? ఆయన మంచి చేస్తారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇచ్చారు. మీరు పోటీ చేసిన దానిలో ఏమి గెలవలేకపోయారు. ప్రజలు ఆయన నమ్ముతున్నప్పుడు మీరు ఎలా ఈ రకంగా ఆయన అమ్ముడు పోయారని ఈ రకంగా మళ్ళీ అవే మాటలు మాట్లాడతారు మీరు? ఇప్పుడు 21 సీట్లు ఎలా వచ్చినాయండి? అంతకుముందు ఒక సీట్ కూడా గెలుచుకొని పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు ఎలా వచ్చినాయి చెప్పండి మీరు. ఈవీఎం తేడా చేశారండి, కనపడుతుంది కదా. మరి మీరు 150 గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ముందు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని వేశారండి. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దీనికి సమాధానం రాయపాటి అరుణ్ గారు చెప్తారు. మీరు కాదండి, మీరు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమీ ప్రజలకు చేయలేదు. ఆయన నమ్మలేదు. కొత్తగా మన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ముఖ్యమంత్రిగా చేసుకుంటే పథకాలు చేస్తారు, ప్రజలు బాధలు తీరిపోతాయి, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు కానీ ఒక నమ్మకంతో వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి మొన్న కూడా ఏం లేదు, ఓటింగ్ తేడా వచ్చిందనే చెప్పి ప్రతి కూడా మన సర్వేలు కూడా చూపిస్తా ఉన్నాయి. మీరు మాట్లాడింది కరెక్ట్.